చాలామంది ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా అనేది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్గా మారిపోయింది. ఒక లీడర్ కారు దిగుడే ఆలస్యం, మళ్ళీ ఆయన కారు ఎక్కదాకా మొత్తం వీడియోలు ఫోటోలు ఆగమాగం అడివడి ఉంటుంది. కానీ ఆ లీడర్ అక్కడికి ఎందుకు వచ్చిండు, దాని ఉద్దేశం ఏంది, దాన్ని ఎందుకు ఆ లీడర్ అక్కడ ఆ సమస్య ఏం సమస్య ఉన్నది, దాన్ని పరిష్కరించిండా లేదా, పరిష్కరిస్తే ఏ మేరకు వెళ్ళింది, ప్రశ్నిస్తే ఏ మేరకు వెళ్ళింది, ఈ విషయాలు పక్కన పెడుతున్నారు. కారు దిగుడు వీళ్ళ కారెక్కే వరకు ఎవరెవరైతే పొలిటికల్ లీడర్ ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది కదా, మన అందరికీ తెలుసు, ఒక రీల్స్లా మారిపోయింది కదా. రీల్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, కానీ రియాలిటీలో చాలామంది లేరు. ఇది నిజం, ఎవరు అగ్రి అయినా కాకపోయినా ఇది నిజం. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ మాత్రమే మాట్లాడాలి. ఏదైనా అంశం కానీ టీవీ డిబేట్లలో కానీ లేదా ఏదైనా సందర్భాలలో కూడా మాట్లాడే సమయంలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఇక మూడోది వచ్చేసి ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నడుం బిగించాలి అని కేసీఆర్ మాట ఇచ్చాడు. మీరు ఈ బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నడుం బిగించాలనే కార్యక్రమంలో చాలామంది నేతలు, అటు భారతీయ జనతా పార్టీ నేతలను కలుతాలు, ఇటు పోయి కాంగ్రెస్ పార్టీకి నేతలను కలుతాలు. మరి కేసీఆర్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది, మొన్న కాంగ్రెస్ వాళ్ళని కలిసింది. ఇది ఎంతవరకు కరెక్టు అనేది కూడా బయటికి తీయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రక్షాళన జరిగినప్పుడు అది చాలా భయంకరంగా ఉండాలి.